ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలో మార్చిలో చదవండి. 6-7 చదువుతూ మరియు ఆయన నాతో ఇట్లను సమాప్తమైనవి నేనే అల్ఫయు ఒమేగయు అనగా ఆదియు అంతమై ఉన్నవాడు దప్పిగొని వాడికి జీవజల బుగ్గలోని జలమును నేను ఉచితంగా అనుగ్రహించు జయించువాడు వీటిని స్వతంత్రించుకుని నేను అతనికి దేవుడినందు అతడు నాకు కుమారుడే ఉండు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని యొక్క దైవజనంగా ప్రకటన గ్రంథము రేపు జరగబోయే వాటిని ముందుగానే శిష్యుడైన భక్తుడైన అపోస్తుడు యోహాను గారి ద్వారా పద్మాసు దీపములో పరిశుద్ధాత్మ దేవుడు అనగా తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయనలో ఉండి రేపు జరగబోయే పరిస్థితులు ఏమై ఉన్నదో ముందుగానే యోహానులో నుంచి దేవుడు తెలియజేశాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, చదువుకున్న భాగంలో దైవ చిత్తమును బట్టి మనం 21 మొదటి వచనంలో చూస్తే అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూసితిని. మొదటి ఆకాశము మొదటి భూమియు గతించిపోయిన సముద్రము ఎక్కడ లేదు. దేవునికి స్తోత్రం. ఆ రెండో మాట చెప్తాడు, మరియు నూతనమైన యెరూషలేమును అను పరిశుద్ధ పట్టణమును తన భక్తుల కొరకు తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూసితిని. ప్రియులారా, ప్రభు మత్తయి సువార్తలో చక్కటి మాట పలికాడు. భూమి ఆకాశము గతించినా కానీ నా మాటలు గతించు. ధర్మశాస్త్రములో ఒక పొల్లేను సున్నైను తీయటానికి కానీ కలపటానికి కానీ ఏమీ లేదు. కాబట్టి తప్పకుండా ధర్మశాస్త్రములో ఉన్నటువంటి ప్రతి మాటని, దేవుడిచ్చిన ప్రతి ఆజ్ఞను, ప్రతి కట్టడలను, ప్రతి వాగ్దానము తప్పనిసరిగా నెరవేరుస్తాడు దేవుడు. దేవుడికి స్తోత్రం. అందుకని ఆయన ఏమన్నాడంటే సమస్తమైనవి అన్నాడు. ఇప్పుడు 6వ వచనం సమస్తమైన. అయితే అంటూ ఏమన్నాడంటే నేనే అల్ఫయు ఒమేగయు అనగా ఆదియు అంతమునై ఉన్నవాడును, దప్పికొని వారికి జీవజలముల బుగ్గల నుండి జీవజలము నేను ఉచితముగా వారికి అనుకున్నాను. హల్లెలూయా. ఇప్పటికైనా మించిపోలేదు. ఆదియు నేనే, దీనికి పునాది చేసిన వాడు నేనే, సృష్టిని కలుగు చేసిన వాడు నేనే, సృష్టి ప్రారంభించింది నేనే, అప్పుడు నేనే దేవుణ్ణి, ఇదిగో ఇప్పుడు నేనే దేవుడు. ఇక్కడ ఏమాత్రం మార్పు లేదు. ఆదియు నేనే, అంతము నేనే, దాన్ని ప్రారంభించేవాడిని నేనే, ముగించేవాడిని కూడా నేనే. హల్లెలూయా. అందుకే కార్య ఆరంభము కంటే కార్య ముగింపట చాలా గొప్పగా ఉండదు. హల్లెలూయా. ఇక్కడ నిజంగా గొప్పగానే ఉంది. ఇంకో గొప్ప సంగతి ఏంటంటే ఆయన ఏమంటున్నాడంటే నాకు స్పష్టంగా చెప్తున్నాడు. ఆయన జీవజలములట బొగ్గలో అంటే తనలో నుంచి, తన కుమారుడి దగ్గర నుంచి ఇప్పటికైనా కుమారుడి యందు విశ్వాసం ఉంచి ఆ జీవవాక్యాన్ని స్వీకరించి జీవ గ్రంథాన్ని ధ్యానం చేసి జీవము కలిగిన క్రీస్తును వెంబడించి ఇప్పటికైనా ఈ చివరి దినాలు, ఈ చివరి గడియలో, ఈ అంచు దినాలు, ఈ కడవర దినాలు, ఈ అపాయకరమైన దినాలు, ఈ దుర్దినాల్లో ఇప్పటికైనా ఆయన వైపు తిరిగి తన వాక్య గ్రంథ జీవ జలములో ఉన్నట్టు ఆ ఊరేడు బుక్కలో నుంచి వచ్చినట్టు జీవ జలాలు అరుగా దేవుని వాక్యం నువ్వు అంగీకరించి ఆ వాక్యానుసారంగా ఆ వాక్యమును బట్టి నువ్వు నడుచుకుంటూ వాక్యమును బట్టి జీవిస్తూ క్రీస్తు కొరకు నువ్వు అతులు పడితే
ఖచ్చితంగా దేవుడు ఏమంటున్నాడంటే, ప్రభు నువ్వు నాతో కూడా పరలోకము ఉంటావు, నేనే నీకు దేవుణ్ణి, నువ్వు నా కుమారుడు. దేవునికి స్తోత్రం. ఆయన మారినవాడు, మార్పు లేనివాడు, అల్పయు ఓమోగి, ఆదియు అంతం, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు, అల్ఫా ఓమేగా, ప్రేమ కలిగిన వాడు, నిరంతరము యుగ యుగములకి ఏకరీతిగా ఉన్నవాడు. ఆ రోజు కాదు, ఈ భూమికి పునాది వేసినప్పుడు ఏదైతే చెప్పానో, ఈ భూమిని ఆకాశాన్ని ఎప్పుడైతే నేను కలిగింపజేశానో, ఆ రోజు ఆ దినము మొదలుకొని, లేదా ఆ గడియ మొదలుకొని, ఆ సమయం ఆ కాలము మొదలుకొని, ఇదిగో ఈ చివరి దినం వరకు ఒక సమయం ఆసన్నమవుతుంది. ఇక ఈ భూమి ఉండదు, ఇక ఈ ఆకాశం ఉండదు. అర్థమవుతుంది అనుకుంటా. ఇంకేముండదు. ఇంకా ఈ భూమి మీద సముద్రం కానీ ఇంకేమి కనపడవు, జీవజాలు ఏముండవు, నీళ్ళుండవు. ఈ సృష్టి అంతా లయమైపోతుంది. అనేమంటాడు మళ్ళా, క్రొత్త ఆకాశమును క్రొత్త భూమి మళ్ళా కలుగు చేస్తాడు. ఎవరి కోసం? ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచి, ఎవరైతే ఆయనే రక్షకుడిగా, ఆయనే దేవుడిగా, ఆయనే సృష్టికర్తగా, ఆయన తప్ప వేరొక ఆధారము కానీ, ఆయన తప్ప వేరొకరి ద్వారా పరలోకము కానీ లేదా స్వర్గము కానీ, ఆయనే సత్యము, జీవము, మార్గము, ఆయనే పరలోకానికి మార్గమై ఉన్నాడని ఎప్పుడైతే విశ్వసించి ఆయన ద్వారా తప్ప మనకి పరలోకంలో ప్రవేశించే అవకాశం లేదని ఎప్పుడైతే నమ్మి విశ్వసిస్తావో, వారి కోసం క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం, నూతన యెరూషలేము పట్టణం, సముద్రాలు. అంటే ఆ వ్యక్తులకి ఏం కావాలో ఇప్పుడు దాకా ఉన్న దానికంటే ఇప్పుడంతా కలుషితమైపోయింది. అప్పుడు ఇంకా శ్రేష్టమైనవి. అప్పుడు ప్రభుతో ఉంటాం, లెక్కింపు సఖ్యం కానీ జన సమూహంతో ఉంటాం. అప్పుడు ఆయన అంటున్నాడు 3వ వచనంలో చూడండి ఏమన్నాడు, ఇదిగో దేవుడి నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపరముడును, వారు ఆయన ప్రజలైందురు, దేవుడు తానే వారికి దేవుడై ఉండి వారికి తోడైండు. హల్లెలూయా. ఈరోజు నువ్వు దుఃఖపడుతున్నావు, ఈరోజు నువ్వు బాధపడుతున్నావు. ఈ బాధని, ఈ కన్నీళ్ళు, ఈ దుఃఖాన్ని, ఈ ఏడుపు, ఈ పండ్లు కోరుకొనుట, ఈ ఆకలి, ఈ దప్పిక, ఈ వస్త్రహీనత, ఈ దరిద్రత, ఈ దిక్కుమాలితనం, నాకెవరు లేదు, ఈ ఒంటరితనం, నేను ఇంక నా జీవితం వింతే, మనలో మనం కృంగిపోయి, మనలో మనమే నిరుత్సాహంలోకి వెళ్ళిపోయి, నిశ్చాయస్థితిలోకి వెళ్ళిపోయి, బలహీనమైపోయి, నా బంధువులు లేరు, నా కుటుంబం లేదు, ఇది నా జీవితం, నేను ఎవరిని ఉద్ధరించాలి, ఎవరి కోసం బ్రతకాలి, ఇలాంటి ఆలోచనలు కలుగుతున్నప్పుడు దేవుడు అంటాడు, నీవు నా వైపు తిరిగితే నీ ప్రతి భాష బిందువులు, కన్నుకున్న ప్రతి భాష బిందువులను తుడిచివేస్తాడు. గది నెంబర్ రాశాడు అక్కడ చూడండి. ఆయన వారి కన్నులకు ప్రతి భాష బిందువులను తుడిచివేయను, మరణం ఇక ఉండదు, దుఃఖమైనను, ఏడుపైనను, వ్యాధనైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోను, సింహాసనం నుండి వచ్చినట్టు గొప్ప స్వరము చెప్పి. ఆమేన్. హల్లెలూయా. మరణం ఇక్కడ ఉండదంటే అర్థం చేసుకుని ఆలోచన అనుకుంటా. నేను గతంలో చెప్పా, నువ్వు రక్షించబడ్డ తర్వాత నీ మీద అధికారం మరణానికి లేదు. బాప్తిస్మం ఎప్పుడైతే పొందావో, క్రీస్తు తండ్రికి ఎప్పుడైతే అంగీకరించి, ఎప్పుడైతే రక్షకుడిగా దేవుడిగా స్వీకరించావో, ఇక నీకు మరణం నీ మీద ఏర్పరచడానికి లేదు. మరి ఏంటి మరణం అంటే? భౌతికంగా నీకు మరణం ఉంటుంది, కానీ ఆత్మీయంగాను నీకు మరణం లేదు, ఆయనతో ఉంటావు. అందుకే కొత్త ఆకాశం, కొత్త భూమి, నూతన యెరూషలేము. భౌతికంగా ఈ భూమి మీద మరణం ఉండదు, మట్టి శరీరం. ఆయన చెప్తాడు కదా, ప్రసంగి రాసిన గ్రంథంలో చెప్తాడు, 91వ కీర్తనలో చెప్తాడు, తాము దయచేసిన ఆత్మ తిరిగి తన దగ్గరికి వెళ్ళాలి. మన్న అయింది మరలా మట్టిలో కలవాలి. ఆవిరి వంటిది జీవితం, నీటి పొడి వంటిది జీవితం, రాసిన ధూళి వంటిది జీవితం. నీడ వల్ల గతించిపోద్ది మన యవ్వనం, బెత్తిడంత ముందు మన దినాలు, మన ఆశ ఎప్పుడు ఏమైపోతుందో నీటి పొడిలో పగిలిపోతుంది. కానీ ఈ భూమి మీద నీ భౌతికమైన దేహము మరణము నందినప్పటికీ కూడా నువ్వు ఆయనతో 1000 ఏళ్ల పరిపాలనలో నీ ఆత్మ ద్వారా ఆయనతో నిత్యము నువ్వు జీవిస్తావు.
అక్కడ నీకు ఏడుపు ఉండదు, దుఃఖం ఉండదు, వేదన ఉండదు, నాకు ఎవరో లేరు, నాకు ఈ పరిస్థితులు ఏంటి, ఆకలి ఉండదు, ఇలాంటి ఏ బాధలు ఉండవు. నిజమో సంతోషమే ప్రభుత్వం. ఏడుపు ఉండదు, కన్నీళ్ళు ఉండవు, బాధ ఏముండదు, ఇంకా చీకు చెత్త ఏముండదు. ప్రభుతో నిత్యము ఆనందమే. అందుకే అంటాడు, ఆ జీవ జలాలు నీకు ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇవ్వడమే కాదు, ఇచ్చి ఆయన ఏమన్నాడంటే నిన్ను తన కుమారుడిగా కుమార్తెగా తీసుకుంటాడు. నువ్వు ఆయన తండ్రిగా అంగీకరించి రక్షకుడిగా దేవుడిగా స్వీకరించి. ఇంకొక మాట అక్కడ చాలా భయంకరమైన మాట వేశాడు. మాట చూడండి, 7వ వచనం, జయించుని వాడు వీటిని స్వతంత్రించుకును, నేను అతనికి దేవుడిని ఎందును, అతను నా కుమారుడే. జయించాలి. ఏం జయించాలి? ఈ లోకాన్ని, పాపాన్ని, అంధకారాన్ని, అందస్తాన్ని, శరీర క్రియలు, శరీర కోరికలు, శరీర వ్యసనాలు, శరీర వాంఛ, పాప కార్యాలు, పాప క్రియలు, లోక కార్యాలు, లోక క్రియలు, లోక శరీర కార్యాలు, ఇవన్నింటినీ జయించాలి. అపవాది క్రియలన్నింటినీ నాశనం చేయాలి. చెడ్డతనములు, చెడ్డ ఉద్దేశాలు, దుర్బుద్ధులు, దుర్బోధలు, ఇవన్నింటినీ నశింపజేయాలి. జీవితంలో వీటికి అవకాశం ఇవ్వకూడదు. చెప్పుడు మాటలు, సొనుగుడు, గర్వం, తాగడం, వ్యభిచారం, దొంగతనం, జోదం, వ్యసనాలు, ఒకరి మీద ఒకరు చెప్పుకునే మాటలు, ఓర్వలేతనం, అసూయ, ఇవన్నీ కూడా నీ జీవితాన్ని నాశనం చేసేస్తున్నాయి. నీ దేహంలో ఉండి ఓర్చుకోలేము. ఒకరిని చూస్తే, ఒకరు ఏదైనా శుభ్రంగా ఉంటే వాళ్ళు చూసి నలిగిపోతూ ఉంటారు, కృంగిపోతూ ఈడెందుకు పడాలి, ఈడెందుకు ఎలా ఉండాలి, ఈ బట్టలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఈ గృహం ఎక్కడి నుంచి వచ్చింది, ఇల్లు ఎక్కడి నుంచి వచ్చింది, ఈ మ్యాన్లు వచ్చాయి, ఈ కారు ఎక్కడి నుంచి వచ్చింది, ఈ బండి ఎక్కడి నుంచి వచ్చింది, అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఆయన ఆనుకొని ఉన్నాడు, ఆయన ప్రొవైడ్ చేశాడు. అంతే. నువ్వు విశ్వసించి నువ్వు ఆనుకోనుండు. నీలో ఎలాంటి కపటము లేకుండా, అది 32వ కీర్తన వాడు చెప్తాడు. ఆయన ఆత్మలో కపటము లేని వాడు ధన్యుడట. మనిషి క్రీస్తుని అంగీకరించని చెప్తాం, కానీ ఎదట సహోదరుని చూసి కృంగిపోతూ ఉంటాం. వాడు ఎందుకు బాగుపడిపోయాడు, వాడు ఎలా కారు కొనేస్తాడు, అమ్మో ఇంటి మీద ఇల్లు, ఇంటి మీద ఇల్లు, ఇంటి మీద ఇల్లు ఎలా కట్టేస్తున్నాడు. అదే నీలో ఉన్న మచ్చరం. 37వ కీర్తన చెప్తాడు, 34లో కూడా మచ్చర పడుకుడి. మచ్చరం అంట ఎముకలకి కుళ్ళు పుట్టిస్తుంది. కుళ్ళే ఆ బుద్ధి ఉండకూడదు, కుళ్ళు బుద్ధి. ఇవన్నీ తీసిమంటాడు దేవుడు. ఇవన్నీ నువ్వు తీసుకుంటేనే, వీటిని జయిస్తేనే నువ్వు నాతో ఉంటావు. ఆమె నువ్వు నాతో ఉండాలంటే వీటిని అన్నిటినీ విడిచిపెట్టాలి. పాతవి నూతనమైపోతాయి. ఆయన ఏమంటున్నాడు చూడండి ఒకసారి, అదే వచనం, అప్పుడు సింహాసనుడై ఉన్నవాడు ఇదిగో సమస్తము నూతనమైనగా చేయుచున్నానని చెప్పును, మరియు ఈ మాటలు నమ్మకమును నిజమైన ఉన్నవని గనుక రాయును అని ఆయన నాతో కూడా చెప్తున్నాడు. ఆమె ఇది సత్యమే, ఇది నిజమే. నువ్వు నూతనపరచబడాలి, ఒక క్రొత్త జీవితం జీవించాలి, క్రొత్తగా నువ్వు బ్రతకాలి. ఇది పరలోకంలో కాదు. నువ్వు ఇక్కడ మారు మనిషితే ఇక్కడ మరి క్రొత్తగా జీవితం జీవించగలుగుతావు. నీ క్రొత్త జీవితం ప్రారంభం అవుతుంది. క్రొత్త బ్రతుకుతావు. నూతనమైన జీవితాన్ని నువ్వు మరలా ఈ సంవత్సరంలో కానీ, లేకపోతే ఈ దినంలో కానీ, ఈ క్షణంలో కానీ నూతన పరచబడబడతావు. ఎప్పుడంటే నువ్వు క్రీస్తుకు చోటిచ్చి ఇది నిజమని నువ్వు నమ్మితే, పరలోకం ఉంది నిజమే, ప్రభుత్వం ఉంటాను నిజమే, అనేక మందితో నేను ఉంటాను నిజమే, ఇవన్నీ విడిచిపెట్టాను ఇది నిజమే, కొత్త భూమి, కొత్త ఆకాశం, నూతన యేసులో నేను ఉంటాను నిజమే, అవును కన్నీరు ఉండదు, దుఃఖం ఉండదు, బాధ ఉండదు నిజమే, ఇవన్నీ నూతనమే. ఇదంతా విడిచిపెట్టేస్తే, ఇవన్నీ నిజమని నువ్వు నమ్మితే ఎల్లప్పుడూ దేవుడితో ఉంటావు. శ్రేష్టమైన ప్రతి ఈవి నీకు ఇస్తానంటున్నాడు యాకోబు 1:15. శ్రేష్టమైన ప్రతి ఈవి పరసంబంధమైన జ్యోతిర్మయ దగ్గర నుంచి వస్తుందండి. నువ్వు అంగీకరించడమే లేదు. ఎలాగా ఏంటి లేదు బాధ చింతించదు. చాలామంది కలవరపడిపోతారు. రేపు లాక్డౌన్ వచ్చేస్తుంది, అది దాచుకోవాలి ఇది దాచుకోవాలో ఆశ్చర్యపడతాం. ఎంత ఆందోళన చెందుతున్నారండి, ఎంత దిగులు చెందుతున్నారు, ఎంత భయపడిపోతున్నారో. ఏమవుతుంది లాక్డౌన్ వస్తే? విశ్వాసం లేదా, నమ్మకత్వం లేదా?
పిలిచిన వాడు నమ్మదగిన వాడు కదా, నేను పోషించడా? ఆకాశ పక్షులు చూడండి, ఆ విత్తమో పోయి గర్జుల్లో దాచుకో, చక్కగా వాటికి ఏమాత్రం చింత ఉండదు. చీమలు చూడండి, చక్కగా ఎండాకాలంలో ప్రతి గింజను, ప్రతి విత్తనాన్ని, ప్రతి దాన్ని కూడా భూమిలోకి ఎంత లోతుగా తీసుకెళ్ళిపోతే వర్షాకాలానికి, అంటే వర్షాకాలం వస్తుంది, అట్లా ఆపద వస్తుందని తెలుసు. అందుకే నేను ముందుగానే సిద్ధపడు. నీ సిద్ధపాటు ఏలియాను పోషించలేదా? కాకులతో ఆహారాన్ని పంపించి నిన్ను పోషిస్తాను. 4000 మంది మోర్చెళ్ళిపోతారని చెప్పి ప్రభువారు, అయ్యా ఆ ఊళ్ళో వెళ్ళాలంటే పడిపోతే మార్గం మధ్యలో అంటే మీ దగ్గర 2 రెట్లు ఉంటే ఎనిచాబడు 5 రెట్లు నడిచారు. 4000 మంది తినగా 12 గంపలు మిగిలారు. ఎవరో కేవలం పురుషులు, ఇంకా స్త్రీలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. ఇంకొక చోట 5000 మంది తింటారు, అక్కడ 7 గంపలు మిగులుతాయి, అక్కడ కూడా పురుషులే, ఇంకా స్త్రీలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. ఎంత సమృద్ధి! జీవజలము బూటలో నుంచి, ఆ బుగ్గలో నుంచి నీకు జీవజలాలు ఇస్తాడు. ఊరేడు బుగ్గ అది. క్రీస్తు అంటే ఊరేడు బుగ్గ. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం చెప్తాడు, యెహోవా ధర్మశాస్త్రము ధ్యానించేవాడు, దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు వాడట నీటి కాలం ఊరు నాటబడిన చెట్టు వలె ఉంటాడట. ఆ చెట్టట వానకి కానీ, ఎండకి కానీ, చలికి కానీ దేనికి చింతనందట, కాపు మాందట. అలాంటి వాడిగా నీవు నేను ఉంటాం. క్రీస్తును అనుసరించి, క్రీస్తును మానుకొని, క్రీస్తునందు విశ్వాసం కలిగి, క్రీస్తులో నువ్వు జీవిస్తే, క్రీస్తుకు లోబడితే, ఈ మాట నిజమే సత్యమే నువ్వు నమ్మితే, క్రీస్తే నాకు దేవుడు, క్రీస్తే నాకు తండ్రి, క్రీస్తుకు నేను కుమారుణ్ణి, నాకు దేవుడు అని ఎప్పుడైతే స్వీకరిస్తావో ఆ క్షణమే నీలో ఉన్న ప్రతి భాష, కనుడుకున్న ప్రతి భాష బిందువులు తుడిచేస్తాడు. నీకు చింత ఉండదు, ఇంక నువ్వు పండ్లు కొరుక్కోవు, నీకు బాధ ఉండదు, వ్యాధన ఉండదు, దుఃఖం ఉండదు, ఏడుపు ఉండదు, ఏముండదు. అలా తుడిసేసాడు అంతే. మళ్ళీ చెప్తాడు, ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపాడు, వారైన ప్రజలైందు, దేవుడు తానే వారికి దేవుడై ఉండి వారికి తోడైండును, ఆయన వారి కన్నులు ప్రతి భాష బిందువులను తుడిసివేయును, మరణమిక ఉండదు, దుఃఖమైనను, ఏడుపైనను, వ్యాధనైనను ఇక ఉండదు. మొదటి సంగతులన్నీ గతించిపో. మొదటి ఏంటి? క్రీస్తుని ఎరగక ముందు నువ్వు ఎలా ఉన్నావో, నువ్వు ఏ పనికి పని చేస్తావో, ఏ దిక్కుమాల పని చేస్తావు, ఏ రోత మందికి బతికావు, క్రీస్తు దేవుడిని తెలియక ముందు నీ జీవితం ఎంత పెంటలా ఉందో, ఒక మాటలో చెప్పాలంటే దేవుడు అంటున్నాడు అవన్నీ మర్చిపోతాడట. ఆయన మర్చిపోయి నేను చేర్చుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అన్నీ మర్చిపోతాడట. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనము నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని, నువ్వు నా దగ్గరకు వస్తే, నన్ను తండ్రిగా దేవుడిగా అంగీకరిస్తే, నేను నీ కుమారుడిగా, నువ్వు నా కుమారుడిగా నేను స్వీకరిస్తున్నాను. ఇదిగో నీకు ఒక మాటను పంపుతున్నాను. దేవుడే స్వరంతో మాట్లాడు, సింహాసనంతో దేవుడే నీతో మాట్లాడు. ఆయన సాధించేందుతో పిలిచి, రా నేనే నీ దేవుడిని చెప్తున్నాడు. ఆయన సింహాసనంలో నుంచి గొప్ప స్వరంతో చెప్తాడట. మొదటి సంగతులన్నీ ఆయన గతించను. నువ్వు గతంలో మొదట్లో నువ్వు ఎలా ఉన్నా నాకు వద్దేమని, ఇప్పుడు నా దగ్గరికి వస్తే, నువ్వు నన్ను వెంబడిస్తే, నా స్వరం విని నా మాట చొప్పున నువ్వు ఉంటే, నేను చెప్పినదల్లా సత్యమని నువ్వు నమ్మితే, ఇది నిజమని నువ్వు నమ్మితే, నీకేం కావాలి తీసుకో. నువ్వు చేసిన మొదటి క్రియలు ఉన్నాయి చూసావా, మొదట నువ్వు నా దగ్గర రాకముందు నువ్వు ఎలా బ్రతుకో చూసావా, అవి కూడా నేను జ్ఞాపకం చేసుకో. వాటిని ఎత్తను, వాటిని ఎన్నడూ నేను జ్ఞాపకం చేసుకో. అవి గతించిపోనాయి. ఇదిగో పాతవ గతించి కొత్తవైన గాక, కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్తాడు. పాతవన్నీ గతించిపోనాయి, ఇప్పుడు కొత్తగా ఉండాలని దేవుడు చూస్తున్నాడు. అందుకని పాతాన్ని ఆయన జ్ఞాపకం చేసుకోవట్లేదు. క్రొత్తగా బ్రతకడమే దేవుడికి ఇష్టం.
నువ్వు నూతనంగా ఉండడమే ప్రభుకి ఇష్టం. నువ్వు నూతన పరచబడమే దేవునికి ఇష్టం. నువ్వు అనేకులకు మాదిరిగా కనబడమే దేవునికి ఇష్టం. నువ్వు దేవుళ్ళ ఉండడమే దేవునికి ఇష్టం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియమైన దైవ జనాంగమా, చివరి దినాల్లో ఉన్నాం, అంచు దినాల్లో ఉన్నాం, దుర్దినాల్లో ఉన్నాం, కడవర దినాల్లో ఉన్నాం. దేవుని వైపు తిరగండి, రక్షణ పొందండి. నీ కొరకు నిత్యత్వం అనేది ఒక నిత్య రాజ్యం అనగా పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచి ఉంచాడు. మనం అందరం సిద్ధపడదాం. మనం సిద్ధపడమే కాదు, అనేకులు సిద్ధపరిద్దాం. మనం వెలిగింపడమే కాదు, అనేకులకు వెలుగుగా ఉందాం, అనేకులు వెలిగిద్దాం. అనేకులు కూడా వెలిగించినట్లుగా వారిని కూడా ఒక మాదిరిగా మీరు వెలగండి. మేము ఎలాగైతే వెలిగింపడ్డామో, మిమ్మల్ని మేము ఎలాగ వెలిగించామో మీరు కూడా అనేకులు వెలిగించండి. మీరు కూడా అనేకుల యొక్క ప్రతిభాస బిందువులు తుడిసివేసి దేవుడు మనకు ఉన్నాడని చెప్పండి. మీరు కూడా అనేకులకి యేసుక్రీస్తు ప్రభువారి వల్ల తప్ప మరి దేని వల్ల పరలోక రాజ్యం అనగా స్వర్గం ఉండదని చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువారి వల్ల తప్ప మరి ఎవరు కూడా ఈ యొక్క భయంకర నరకమని ఆ వ్యాధి నుంచి తప్పించేవాడు ఎవరు లేరని చెప్పండి. ఒక తీర్మానంతో, ఒక సంకల్పంతో, ప్రణాళికతో, ఒక సిద్ధపాటుతో నువ్వు సిద్ధపడు. నేను సిద్ధపడుతున్నాను, సంఘాన్ని సిద్ధపరుస్తున్నాను. వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దైవ జనాంగమా, సిద్ధపడండి. ప్రభు రాకడ చాలా సమీపముగా ఉంది. దేవుని రాకడ చాలా సమీపముగా ఉంది. అంచు దినాల్లో మనం ఉన్నాం, చివరి దినాల్లో ఉన్నాం. దేవునికి అవకాశం ఇస్తున్నాడు, గమనించు. మరలా ఈ అవకాశం నీ ఎద్దకు రాదేమో. ఇచ్చిన అవకాశాన్ని నువ్వు జార విడుచుకుంటే, ఇచ్చిన అవకాశాన్ని పోగొట్టుకుంటే ఆ రోజు ప్రభా నువ్వు పిలిచినా నేను ఎప్పుడు నించుకోలే, నేను ఎరగను. ప్రభా ఎన్నోసార్లు నీ సన్నిధికి వచ్చాను, అనేక కార్యాలు చేశాను, అనేక అన్నదానాలు చేశాను, వస్త్రదానాలు చేశాను, ఎంతోమంది నేను ఆదరించానంటే నువ్వెవరో నాకు తెలియదు. ఆ మాట అదిగా అన్నాడు, గొప్ప స్వరముతో చెప్పిట వింటిని. ఎంత హెచ్చరించి, గొప్ప స్వరం అంటే గంభీరత్వం. విడిచిపెట్టి నా దగ్గర రా, నీవేమి జ్ఞాపకం చేసుకోను. ఇప్పటికైనా సరే అని ఎంత అవకాశం ఇస్తానంటే నేను ముగించేస్తాను. ఎంత అవకాశం ఇస్తానో చెప్పి ముగిస్తాను. మీ ఆయుష్కాలము 70 సంవత్సరాలు. 70 సంవత్సరాల పాటు నీకు అవకాశం ఇస్తాడు. ఎలా ఇస్తారు చెప్పనా? ఈ 70 సంవత్సరాలు సేవకులతోనూ, సువార్తకులతోనూ, సంఘముతోనూ, అనేక మంది బిడ్డలతో ఆయన వర్తమానం పంపిస్తారు, వాక్యాన్ని పంపిస్తారు. నువ్వు వెళ్ళి చెప్పి మారు మనసు పొందండి. సేవకులు చెప్తారు, సువార్తలు చెప్తారు, అందరూ చెప్తారు. అంత భారం ఎందుకు చెప్తాడంటే నీలో ఉన్న ఆత్మ దేవుని ఆత్మ కనుక. నువ్వు మట్టి అయినావు, మట్టి అయినది మరలా మనలో కలుస్తుంది. కానీ ఆత్మ తాను దయచేశాడు, తనలో నుంచి వచ్చే ఆత్మ కాబట్టి ఆత్మ నశించడం ఆయనకి ఇష్టం లేక ఆ 70 ఏళ్ళైనా 85 ఏళ్ళైనా నీకోసం ఎదురు చూస్తాడు. ఆ చివరి క్షణం చూసామా, ఇంకొక గంటలో కన్ను మూస్తాం, మనకు తెలియదు. మరి కొద్ది రోజుల్లో మనం క్షీణించిపోతున్నాం, చివరి గడికి వచ్చేసాం, ఇంకా అయిపోతాడు, రకరకాలు చెప్పుకుంటాం. అప్పుడు నువ్వు ఆయన వైపు ప్రభా నన్ను నీ దగ్గర చేర్చుకో, నన్ను నీతో చేర్చుకో, నీవు నాతో పరదేశంలో ఉందని ఆ కుడివైపు నన్ను దొంగతో మాట్లాడినట్లుగా నాతో మాట్లాడే ప్రభా ఆ ఒక్క మాట పలికితే రెప్పపాటున దేవుడు ఆయన అంటున్నాడు, మొదటి సంగతులన్నీ గతించుకో, ఇప్పుడు నా కుమారుడు అందరితో ఎత్తుకుంటాడండి ఆయన సంతోషంతో. ఎందుకంటే తను దయచేసిన ఆత్మ నశించిపోకుండా ఆయన వైపు తిరిగినందుకు నిన్ను పరిగెత్తుకుంటూ వచ్చి నీ మెడ మీద పడి చిన్న కుమారుని ముద్దు పెట్టుకుని నేను ముద్దు పెట్టుకుంటాను. దేవుని స్తోత్రం. పరలోకం వచ్చింది నీకు, నిత్యరాజ్యం నిత్యత్వం నీకు ఇచ్చేసాడు దేవుడు. ఇంకెవరో రాకపోయాడు నీ దగ్గర నుంచి. దేవుడు అంతగా నీకు అవకాశాలు ఇస్తాడు. అవకాశాలు జార విడిచిపోవద్దు. లేదు సమయం అంతా కానీ దేవునితో మాట్లాడి ఇదిగో ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడతాను నమ్మితే ఇప్పుడే ఆయన వైపు మరలు ఆయన మహిమని చూస్తావు. నీ జీవితంలో ఎంతవరకు నువ్వే పరిస్థితుల్లో ఉన్నావు, ఎలాంటి కష్టంలో ఉన్నావు, ఏ దుఃఖంలో ఉన్నావు, ఎలాంటి ఆపదలు ఉన్నావు, ఏ సమస్యల చేత నలిగిపోతున్నావు, ఏ మరణ మంచుల్లోకి వెళ్ళిపోయి కృంగిపోతూ మరణమైపోవాలనుకుంటున్నావు,
ఇక నాకేముందో ఇక నా బ్రతికింత అనుకుంటున్నావు. ఇదిగో మోడైపోయిన బ్రతుకును సిగిరింపజేసే దేవుడు, చీకట్లో వెలుగు కలిగజేసే దేవుడు, అంధకారంలో వెలుగు కలిగజేసే దేవుడు. మోడైన ఆ చెట్టుని సిగిరించినట్లుగా మరలా మోడైపోయి బ్రతుకుని జీవింపజేసే దేవుడు. చివరిగా దేవుడిని పిలుస్తున్నాడు. దేవుని యొక్క దైవజనంగా ఒక అవకాశం ఇస్తున్నాడు దేవుడు నీకు. రాత్రి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నీతో మాట్లాడుతున్నాడు నమ్మితే అక్కడే మోకరించి ఒక నిమిషం ప్రార్థించి నాతో ఏకీవించిన ప్రార్థించి దేవుడు రక్షణ నీ ఇంటి మీద నీ కుటుంబం మీదకి దిగి వచ్చిన కాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవ నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. వాక్యం ఉంటున్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. పరిశుద్ధాత్మ దేవుడు నీ కృప అనుగ్రహించండి. మారు మనసు లేని మారు మనసు దయచేయండి ప్రభా. ఏ ఆత్మ నశించుకోవడం మీకు ఇష్టం కాదు కనుక మునుపటి సంగతులు జ్ఞాపకం చేసుకొనక తండ్రి ప్రతి ఒక్కరిని ఈ భూమి మీద ఉన్న ప్రతి నీ స్వరూపం కలిగిన అందరినీ ఎదురు చేర్చుకొని నీ కృప అనుగ్రహించి నీ కనికర వారి మీద నుంచి నీ వైపు చూసి రక్షణ పొందే కృప దయచేసి నిత్యత్వంలో నిత్య రాజ్యమునకు వారసులను ముద్రించి దీవించమని వారి బ్రతుకుల్లో సిగిరింపజేసి నూతన ఆశీర్వాదాలతో నూతనంగా బలపరిచి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.